కాలుష్యం అనగానే మనకి గుర్తొచ్చేవి వాయు, జల, శబ్ద కాలుష్యాలు. అంటే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్. ఇవి మన కంటికి కనిపించే బాహ్య కాలుష్యాలు. వీటి నివారణ, ప్రేక్షణల కోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ప్రజలలో చైతన్యం తీసుకొస్తూ ఉంటాయి. అయితే వీటికన్నా అత్యంత ప్రమాదకరమైనది ఒకటి ఉంది, మన కంటికి కనిపించనిది. అదే భావ కాలుష్యం. ఇది నానాటికి మనుషుల మనస్సులో పేరుకుపోతోంది. భావ కాలుష్యం అంటే మంచిగా ఉన్న వ్యక్తులను ఇతరులు చెడుగా మార్చేయటమే. మనం ఏంటి అన్నది డిఫైన్ చేసేది మన ఆలోచనలు. మనం ఎలా ఆలోచించాలో మన భావాలు ప్రభావితం చేస్తాయి. కానీ మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మన భావాలని మన చుట్టూ ఉన్న పరిసరాలు, వ్యక్తులు, స్నేహితులు, చదువు, ముఖ్యంగా ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలు, రాజకీయ పక్షాలు వంటివి నిర్ణయిస్తున్నాయి. ఇవి మన ఇష్టాలతో నిమిత్తం లేకుండా, మన విచక్షణతో పని లేకుండా అభిప్రాయాలని ఏర్పరుస్తున్నాయి. కనిపించే బాహ్య కాలుష్యం కన్నా కంటికి కనిపించని భావ కాలుష్యం చాలా హానికరం. క్షణానికి మనుషుల మనస్సులో పెరిగిపోతున్న దీనికి విరుగుడు ఎవరికి వారి స్వచ్ఛందంగా ప్రక్షాళన చేసుకోవటమే. మనుషులందరూ ధర్మబద్ధంగా నిబద్ధతతో జీవిస్తే భావ కాలుష్యానికి లోనయ్యే ప్రసక్తే ఉండదు. ధర్మంగా జీవించడం అంటే ఇతరులు ఏది చేస్తే నీకు నచ్చదో ఆ పని నువ్వు ఇతరులకు చేయకుండా ఉండటమే. అదే పరమధర్మం అని మహాభారతం కూడా చెబుతోంది. ప్రతి ఒక్కరూ ధర్మాన్ని పాటిస్తే సమాజంలో ఎటువంటి కాలుష్యమూ ఉండదు. మనిషిలోని స్వార్థము భావ కాలుష్యానికి దారితీస్తుంది. నేను, నాది, నా సుఖాలే ధ్యేయంగా జీవించాలనే తత్వమే నేడు మనుషుల్లో అధికంగా కనిపిస్తోంది. తోటివారి గురించి, సమాజం గురించి నిర్లక్ష్యపు వైఖరి పెరిగిపోతోంది. భావ కాలుష్యానికి మూల కారణాలు ఇవే. స్వసుఖానికి, స్వలాభానికి అడ్డు వస్తే ఆఖరికి కన్నవాళ్లనైనా కడతీర్చే స్థాయికి దిగజారిపోయింది. మనుషుల్లోని భావ కాలుష్యం పరాకాష్ఠకు చేరుకుంటోంది. దీనివల్లనే దైవభక్తి కూడా సన్నగిల్లుతుంది. అవినీతి, అన్యాయం, అక్రమాలు, నేరాలు, ఘోరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇతరులకు మేలు చేయకపోయినా నష్టం లేదు, కనీసం కీడు చేయకుండా ఉంటే చాలనే స్థాయికి దిగజారింది మానవత్వం. ఇక దైవత్వం ఎక్కడ వెతుకుతాం? నిస్వార్థమే దైవత్వం. మనిషిగా పుట్టిన ప్రతి వారు నేర్చుకోవాల్సిన తొలి పాఠం ఇదే అన్న స్వామి వివేకానంద మాటలు మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.